దీన్ని తేనెటీగల పెంపకం అంటారు. తేనెటీగల పెంపకం అంటే తేనెటీగలను మనం పంట పొలాల్లో పెట్టి తేనెను సేకరించి దాన్ని సేల్ చేయడం అనమాట. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మెయిన్ రైతులకు పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం. ఏదైనా కానీ పువ్వు విత్తనం కానీ పండు కానీ ఏర్పడాలంటే కంపల్సరీ తేనెటీగలు అనేవి పాలినేషన్ చేయాలి. అలా పాలినేషన్ చేయడానికి కోసమే మెయిన్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి మరి తేనెటీగల గురించి ఎంకరేజ్ చేస్తుంది. ఇందులో మేము ట్రైనింగ్లు మరియు అవేర్నెస్ గురించి ఇక్కడ స్టాల్ పెట్టాము. ఈ స్టాల్లో ఏంటంటే డిఫరెంట్ హనీస్ ఉంటాయి. అందరికీ దీన్ని టేస్ట్ చూపించి హనీ అనేది ఇలా ఉంటుంది, ఇలా జెన్యున్ హనీ ఇలానే ఉంటుందని మేము టేస్ట్ చూపిస్తుంటాము. ఇంకా ఎవరికైనా దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే తేనెటీగల పెంపకం వల్ల మా నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేసేస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ ఇస్తాము. మాది నంద్యాల. మేము హనీ బీ పార్క్ అని ఉంటుంది, అక్కడ అన్నిటి రకాల తేనెటీగల పైన ట్రైనింగ్ ఇస్తాము. మరి ఎవరికైనా హనీ కావాలన్నా లేకుంటే ఇలా మేము దీన్ని బ్రాంచెస్ లాంటిది పెట్టుకుంటామని చేయాలని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇంకొకటి రైతులకి ఎవరికైనా ట్రైనింగ్ కావాలి, మేము మా పంట పొలాల్లో పెట్టుకోవాలని మా దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి ఏం కావాలని మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎన్ని రకాల తేనెలు ఉంటాయి సార్? ఇవి తేనెటీగలు వచ్చేసి ఇప్పుడు 4 రకాలు, మనకి ఇండియాలో అయితే 5 రకాల తేనెటీగలు ఉన్నాయి. ఒకటి పెద్దది డోరాసెటా అంటారు, అంటే పెద్ద పేరీగలు అంటారు మామూలుగా. రెండోది ఏంటంటే చిన్న ఈగలు, వాటిని సెరైనా ఇండికా అంటారు. ఇంకొకటి వచ్చేసి స్ట్రింగ్లెస్, అవి కుట్టవు. ఇంకొకటి వచ్చేసి విసనకరు పొట్టు అంటారు, వాటిని ఫ్లోరా అంటారు. ఇలా 5 రకాలు. ఇది వచ్చేసి యూరోపియన్ బీస్, ఇవి ఇండియన్ బీస్ కాదు, ఇవి యూరోపియన్ బీస్. ఇవేంటంటే ఇవి మనకి ఎక్కువ తేనెని కలెక్ట్ చేస్తాయి. ఇది వచ్చేసి హనీ ఎక్స్ట్రాక్టర్. మన మామూలుగా ఏం చేస్తారు, హనీ అంటే తేనె పట్టును పిండేస్తారు. పిండేస్తే ఏమవుతుందంటే దాంట్లో గుడ్లు ప్యూపా లార్వా అంతా దాంట్లో డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా దీంట్లో తీయడం వల్ల ఓన్లీ హనీ మాత్రం వస్తుంది. ఈ గుడ్లు లార్వా ఏం డ్యామేజ్ కాకుండా ఉంటాయి అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తే హనీ కలెక్షన్ అవుతుంటుంది. ఈ హనీతో పాటు ఈ హనీ ఎక్విప్మెంట్స్ ఏం కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవి హనీ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవి మీరు ఇక్కడ అంటారు చూడండి, మా నెంబర్ అడ్రస్ ఉంటుంది. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా మాకు కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ మొత్తం మేము పెట్టేస్తాం. ఇవి మనం అక్కడ ఉండే పంటను బట్టించి మనకు హనీ కలెక్షన్ అవుతుంది. అప్రాక్సిమేట్స్ ఏమి ఉండదు. అక్కడ పూత బాగుంది అనుకోండి 10-15 రోజులు వచ్చేస్తుంది. పూత లేదనుకో